ఈరోజు 5వ తారీఖు ఫిబ్రవరి 2026 గురువారం. ఈరోజు కుంభరాశి వారికి ఉద్యోగస్తులు, ఆఫీసులు అందరూ వదిలేసినటువంటి కష్టమైన పనిని కూడా మీరు పూర్తి చేసి బాస్ దగ్గర మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారస్తులు ఒకే ఊళ్ళో ఉన్న మీ షాపుని పక్క ఊళ్ళో మార్చడం లేదా ఆన్లైన్ బిజినెస్ చేయడం కూడా స్టార్ట్ చేయడం లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పాత మందులు పనిచేయకపోయినా కొత్త డాక్టర్నో కొత్త రకం చికిత్సను ట్రై చేస్తే మీకు ఆరోగ్యం ఖచ్చితంగా కుదిరిపడుతుంది. పిల్లల చదువుల కోసం లేదా మీ కెరీర్ పెంచుకోవడానికి ఏదైనా కొత్త కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. మీ భార్య ఇచ్చే సలహా వల్ల ధనలాభం కనబడుతోంది. ఆఫీసుల్లో వ్యాపారాలు చేసే చోట మహిళల యొక్క సపోర్టు అబ్బాయిలకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా కాలంగా అనుకున్నటువంటి సొంత ఇల్లు లేదా ఏదైనా పొలం, ఇళ్ల స్థలాలు లాంటివి కొనే అవకాశం ఈరోజు కనపడుతోంది. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. కోర్టు కేసులు లేదా పెద్ద మనుషుల ద్వారా ఆస్తులు లేదా ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అప్పుల బాధ తగ్గి నెలవారీ ఖర్చులు కూడా పోగా ఇంకా డబ్బులు మిగులుతాయి చేతిలో. మీ స్నేహితులు చెప్పినటువంటి ఒక చిట్కా వల్ల మీ వ్యాపారంలో చక్కెర లాభాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు రావాల్సిన మొండి బకాయిలు చేతికి అందడం వల్ల, పాత బకాయిలు లేదా పాత వడ్డీలు, పాత అప్పులు తీర్చడం వల్ల ఆనందం కనపడుతోంది. ల్యాండ్లు అమ్మడం వల్ల లేదా ఇన్సూరెన్స్ డబ్బులు రావడం వల్ల అప్పులు తీరిపోయి ప్రశాంతంగా ఉండే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. మంచి పని కోసం ఏదైనా అప్లై చేసినట్లయితే కనుక అది ఖచ్చితంగా మీకు శాంక్షన్ అవుతుంది. ఇంట్లో గొడవలు తగ్గి సర్దుబాటు తగ్గి అందరూ కలిసి ఆనందంగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలసట తగ్గి ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు. కష్టపడి చదివినందుకు పెద్ద యూనివర్సిటీలో కోరుకున్నట్టు సీట్లు సంపాదించే అవకాశం విద్యార్థులకు కనపడుతోంది. కాన్ఫిడెంట్గా మాట్లాడడం వల్ల మల్టీనేషనల్ కంపెనీలో కూడా ఉద్యోగాలు సాధించుకునే పరిస్థితులు ఉద్యోగస్తులు కనపడుతోంది. ప్రేమికులకి భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోందని చెప్పొచ్చు. లేదా ప్రేమికులు భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా రిలేషన్ బలపడుతుంది. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.